జానీ మాస్టర్ కు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరినప్పటికీ విచారణకు హాజరు కాలేదని పేర్కొంటూ 7 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి వరకు జానీ మాస్టర్కు సహాయ నిరాకరణ కొనసాగుతుందని ఫెడరేషన్ వెల్లడించింది. ఫెడరేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జానీ మాస్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఫిల్మ్ ఫెడరేషన్ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. జానీ మాస్టర్కు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరినప్పటికీ విచారణకు హాజరు కాలేదని పేర్కొంటూ 7 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి వరకు జానీ మాస్టర్కు సహాయ నిరాకరణ కొనసాగుతుందని ఫెడరేషన్ వెల్లడించింది. ఫెడరేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జానీ మాస్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఫిల్మ్ ఫెడరేషన్ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించింది.